వెల్కమ్ టు సిటీవీ. పశ్చిమ గోదావరి జిల్లాలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్లివేల జిల్లా హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తణుకులో ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పించారు. స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు లంచ్ బాక్స్ మరియు వాటర్ బాటిల్ వంటివి వినియోగించడానికి అన్నారు. జిల్లా స్పెషల్ అధికారి సూర్యకుమారి, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, తహసీల్దార్ అశోక్ వర్మ కూడా పరిపాలనలో భాగంగా ఉంటున్నారు. శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే కట్టుబడి ఉంటానని చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలన, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు ప్రమాణం చేస్తున్నాను. ప్లాస్టిక్ వాడడం లైక్ ఎట్లా అందరికీ నమస్కారం అండి. హానరబుల్ సీఎం గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మన జిల్లాలో ప్రతి 3వ శనివారం చాలా సక్సెస్ఫుల్గా ప్రతి పౌరులు వెస్ట్ గోదావరిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేస్తూ, అలాగే పిల్లలు, యువత కూడా పార్టిసిపేట్ చేస్తూ, అన్ని రంగాల నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తూ సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాము. ఈరోజు ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా మనం ఇక్కడ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అందరూ ప్లెడ్జ్ తీసుకున్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తామని చెప్పేసి, పర్యావరణ రక్షణకి కృషి చేస్తామని చెప్పేసి, చిన్నపిల్లల నుంచి కూడా వారికి కాన్సెప్ట్స్ అన్నీ ఇన్కల్కేట్ చేయడం వల్ల ఒక ఎన్విరాన్మెంట్ మీద ఒక అవగాహన వస్తుంది. ఎన్విరాన్మెంట్కి ఏది మంచి, ఏది చెడు, ఏ విధంగా మనము ప్రవర్తిస్తే మన యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనే దాని మీద అవగాహన ఉంటుంది. దాన్ని కల్పించడంలో టీచర్స్, మున్సిపల్ కమిషనర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా మంచి పాత్ర పోషిస్తున్నారు.